తిరుపతి జిల్లా వెంకటగిరిలో శుక్రవారం జరిగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు వాకాడ నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పలు వాహనాలలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ వాకాడు మండలం అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి మాట్లాడుతూ వెంకటగిరిలో జరిగే నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభను జయప్రదం చేసేందుకు వాకాడు మండలం నుంచి 2000 మంది ప్రజలతో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్తున్నామన్నారు. వైకాపా ప్రభుత్వంలో చేసిన అరాచక పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంటుకు ఒక చోట సభలు పెడుతున్నారన్నారు. వీరితో పాటు టీడీపీ జనసేన నాయకులు కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, శివకుమార్ తదితరులు వెళ్లారు. వెంకటగిరి నియోజకవర్గానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే ప్రోగ్రాంకి వాకాడు మండలం నుంచి సుమారు 2000 మంది జనాభాతో ఈరోజు వెంకటగిరికి పోవడం, ఆయన సభని జయప్రదం చేసేదానికి జనసేన తెలుగుదేశం కలిసి 2000 మందిని సమీకరించి ఈరోజు వెంకటగిరికి తీసుకుపోయి మా నాయకుడు ప్రోగ్రాంని సక్సెస్ చేసేదానికి వాకాడు మండలం నుంచి తరలిపోతున్నాం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల్ని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక దగ్గర పెట్టి మా నాయకుడు ప్రజలకి వివరిస్తున్నాడు. ఎందుకంటే 175 మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటూ అరాచకాలు సృష్టిస్తున్నాడు. కాబట్టి ఈ 4.5 సంవత్సరం ఏం చేశాడు, అభివృద్ధి అనేది ఏమైనా చేశాడా? బటన్ నొక్కుడు కార్యక్రమాలు కూడా 100కి 5 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినట్టు ఆయన పోజులు కొట్టుకుంటూ ఇచ్చేస్తున్నాడు. ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ఎండగట్టే దానికోసం జనసేన కానీ తెలుగుదేశం కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన తర్వాత ప్రతినిత్యం జనాల్లో ఉండి మా పార్టీ ప్రోగ్రాం ఏంది, మనం రేపు జనసేన తెలుగుదేశం ఇద్దరం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మనం చేయబోయే నినాదాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని అవన్నీ జనాల్లోకి తీసుకుపోతాము. డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసి నెక్స్ట్ ఈ 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకునే బాధ్యత ఇద్దరు నాయకుల మీద ఉంది. జనసేన మంది కానీ తెలుగుదేశం మంది కానీ. అదేవిధంగా మంచి మెజార్టీతో పాసి సునీల్ కుమార్ గారిని మేము ఎమ్మెల్యే